హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణకు కంగ్రాచులేషన్స్. నందమూరి బాలకృష్ణకు అవార్డులు రావడం విజయం పరంపర కొనసాగుతూనే ఉంది. ఇదే సంవత్సరం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు స్వీకరించడం జరిగింది. మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు గాను ఈ సంవత్సరం ఇవ్వనికే నందమూరి బాలకృష్ణను ఎంపిక చేయడం జరిగింది. నందమూరి అభిమానులు అయితే ఒక సెలబ్రేషన్, ఒక పండుగ వాతావరణం మొదలైంది. నందమూరి బాలకృష్ణ ఇటు సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఇట్లు అవార్డులు రావడంలోనే విజయం పరంపర కొనసాగుతూనే ఉంది. అందులోనూ తండ్రి అవార్డు కొడుకు స్వీకరించడం అంటే ఇంతకు మించిన గొప్ప ఆనందం ఉండదు. నందమూరి బాలకృష్ణ కూడా అదే తన తండ్రి అవార్డు, సినిమా రంగంకి వచ్చి 75 years కంప్లీట్ అవుతుంది. అందులోనూ బాలకృష్ణ 50 సంవత్సరాలు మొన్ననే సినిమా ఇండస్ట్రీ నుంచి కంప్లీట్ చేసుకున్నాడు. ఎన్టీ రామారావు శత జయంతి 100 సంవత్సరాల వేడుక కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డాక కొన్ని అవార్డులు అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడ్డ తర్వాత అన్ని అవార్డులను ప్రకటించి, అలాగే ఎన్టీఆర్ జాతీయ అవార్డును కూడా నందమూరి బాలకృష్ణకు ఎంపిక చేయడం పట్ల నందమూరి బాలకృష్ణ గవర్నమెంట్ కానీ, కమిటీ సెలెక్ట్ చేసిన కమిటీకి కానీ శుభాకాంక్షలు తర్వాత వాళ్ళకు తెలియజేయడం జరిగింది. అభిమానులకైతే బూస్టప్ వార్త. బాలకృష్ణకి ఇదే సంవత్సరం 2 పెద్ద బిగ్గెస్ట్ అవార్డ్స్, 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలుసు. నంది అవార్డ్స్ కంటే పెద్ద అచీవ్మెంట్ ఎన్టీ రామారావు అవార్డ్స్ తీసుకోవడం అంటే పెద్ద అచీవ్మెంట్. అలాగే పద్మభూషణ్ అవార్డు కేంద్ర గవర్నమెంట్ ఇచ్చేది. కంగ్రాచులేషన్స్ నందమూరి బాలకృష్ణ. అఖండ మూవీ ఏ ముహూర్తాన స్టార్ట్ చేశాడో కానీ, అవార్డ్స్ అయినా కానీ, హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినా కానీ, ఇటు నందమూరి బాలకృష్ణ సినిమా సక్సెస్ రేట్ అయినా కానీ ప్రతి ఒక్కటి విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. అలాగే తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి నంది అవార్డ్స్ అనేది గవర్నమెంట్ అయితే ఏ అవార్డ్స్ అనేది ప్రకటించలేదు. కానీ లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి ఆ సంవత్సరంలో వచ్చిన బెస్ట్ 3 మూవీస్ ఏంటి అనేది సెలెక్ట్ చేసి అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది. ఆ అవార్డులో కూడా నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ మూవీ 2021లో సెకండ్ బెస్ట్ మూవీగా అఖండ మూవీ నిలవడం జరిగింది. అదే మూవీ ఆ సంవత్సరంలో వచ్చిన RRR మూవీ నెంబర్ 1 బెస్ట్, నెంబర్ 2 అఖండ మూవీగా అవార్డు అందుకోవడం జరిగింది. 2023లో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీ థర్డ్ బెస్ట్ ఫిలిం గా జ్యూరీ కమిటీ అయితే ఎంపిక చేయడం జరిగింది. భగవంత్ కేసరి మూవీలో బెస్ట్ కంటెంట్ ఉంటుంది, బెస్ట్ మెసేజ్ ఉంటుంది. అందులోనూ ప్రజాదరణ పొందిన మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ, థర్డ్ బెస్ట్ ఫిలిం గా ఎంపిక చేయడం జరిగింది. ప్రజెంట్ జ్యూరీ కమిటీ ఎంపిక చేసిన విధానం చూస్తుంటే పాపులర్ మూవీకి ఎక్కువ అవకాశం ఇచ్చింది. గతంలో నంది అవార్డ్స్ ఏ మూవీకి వచ్చింది, ఎప్పుడు రిలీజ్ అయింది అనేది తెలుసుకునేది. కానీ ప్రజెంట్ అయితే బాహుబలి, పుష్ప, భగవంత్ కేసరి ఇలాంటి అఖండ మూవీకి అవార్డ్స్ రావడం అనేది ఫస్ట్ ప్రకటించారు కాబట్టి ఆకర్షించే విధంగా స్టార్ హీరోలకు కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. గతంలో అయితే ఎప్పుడు రిలీజ్ అయింది ఈ మూవీ, ఎవరు హీరో అనేది గుర్తించుకునేది. అప్పట్లో అవార్డులు నంది అవార్డ్స్ వస్తే. ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు అయితే 2013 నుంచి 2023 వరకు అయితే అవార్డులు టాప్ 3 మూవీ ఏంటనేది చూస్తే 2014లో రన్ రాజా రన్ ఫస్ట్ బెస్ట్ మూవీ, తర్వాత పాఠశాల మూవీ, తర్వాత అల్లుడు సీను బెల్లంకొండ శ్రీనివాస్ది. ఆ ఇయర్స్ గాను 3 బెస్ట్ మూవీ అయితే ప్రకటించడం జరిగింది. అల్లుడు సీను కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఇక 2015లో 3 బెస్ట్ మూవీ తీసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించిన ప్రకారం రుద్రమదేవి, అనుష్క నటించిన రుద్రమదేవి ఫస్ట్ బెస్ట్ మూవీ, సెకండ్ది కంచ మూవీ వరుణ్ తేజ్, తర్వాత శ్రీమంతుడు మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు. ఇదే నేను ఫస్ట్ బెస్ట్ మూవీ అనుకుంటా నా ఒపీనియన్ ప్రకారం. కమర్షియల్ అయినా కానీ, మంచి మెసేజ్ అయినా కానీ శ్రీమంతుడు అప్పట్లో కోటీశ్వరులకు ఒక కనువింపు కలిగజేసే విధంగా, డబ్బు ఎక్కువ దాచుకొని ఏం చేస్తాం, లావ్ అయిపోతాం, ఎక్కువ ఉంటే పేదలకు పంచిపెట్టాలనే మంచి కాన్సెప్ట్ అయినా కానీ థర్డ్ బెస్ట్ మూవీగా ఈ కమిటీ అయితే ప్రకటించడం జరిగింది. 2016లో కూడా కొన్ని బెస్ట్ మూవీస్ అయితే ఉన్నాయి. శతమానం భవతే కానీ, తర్వాత పెళ్లి చూపులు కానీ, ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ కూడా బెస్ట్ మూవీగా ఆ సంవత్సరం అయితే బెస్ట్ మూవీ ప్రకటించడం జరిగింది. ఇక 2017కు గాను తెలంగాణ గవర్నమెంట్ మనందరికీ తెలిసిందే మూవీస్ బెస్ట్ మూవీస్ అయితే ప్రకటించింది. ఆ మూవీ పేరు లేకపోతే అవార్డ్స్కే పెద్ద వాల్యూ ఉండదు. అదే మూవీ బాహుబలి. బెస్ట్ మూవీగా బాహుబలి ద కంక్లూజన్ 2వ భాగం అయితే బెస్ట్ మూవీగా ఎంపిక చేయడం జరిగింది. ఫిదా మూవీ సెకండ్ బెస్ట్, తర్వాత గాజీ మూవీ థర్డ్ బెస్ట్ మూవీగా ప్రకటించడం జరిగింది. కంగ్రాచులేషన్స్. 2018లో రిలీజ్ అయిన 3 బెస్ట్ మూవీ అంటే మహానటి అనేది నెంబర్ 1 స్థానంలో ఉంటుంది.
బయోగ్రఫీ జీవిత ఆధారంగా మహానటి సావిత్రి జీవిత ఆధారం చాలా గొప్పగా తెరకెక్కించాడు నాగశ్విన్. 100% నెంబర్ 1 బెస్ట్ మూవీ. సెకండ్ రంగస్థలం, మూడోది కేర్ ఆఫ్ కంచలపాలెం. నాకు తెలిసి మూడో స్థానంలో అరవింద సమేత ఉంటే బెస్ట్ ఉంటుండే, ఎందుకంటే ఇది ఫ్యాక్షనిజం అనేది రూపుమాపే రేంజ్ లో ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ. అరవింద సమేత బెస్ట్ మూవీ అంటే పర్వాలేదు, బాగుంటుండే నా ఒపీనియన్ ప్రకారం. 2019 గాను మహర్షి మూవీ మహేష్ బాబుది, జెర్సీ మూవీ, తర్వాత మల్లేశం చిన్న సినిమా మల్లేశం మూవీకి ప్రకటించడం జరిగింది. 2020లో 3 బెస్ట్ మూవీ అంటే మన అందరికి తెలుసు, మంచి ఫ్యామిలీ కంటెంట్ మూవీ అలా వైకుంఠపురంలో బెస్ట్ మూవీగా ఆ మూవీకి అయితే మొదటి స్థానం ఇవ్వడం జరిగింది. కలర్ ఫోటో చిన్న ఓటీటీలో సినిమా రిలీజ్ అయింది, ఇది కూడా బెస్ట్. తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అని ఆ సినిమా కూడా 3 బెస్ట్ మూవీగా జ్యూరీ కమిటీ అయితే ఎంపిక చేయడం జరిగింది. 2021లో ఎంత సంచలన విజయం సాధించిందో RRR మూవీ. ఈ మూవీ సెన్సార్ 2021లో కంప్లీట్ అయింది, రిలీజ్ మాత్రం 2022లో రిలీజ్ అయింది. అయినా కానీ ఇది సినిమా లెక్క ప్రకారం 2021కే జ్యూరీ కమిటీ అయితే తీసుకున్నది. RRR మూవీ నెంబర్ 1 స్థానంలో బెస్ట్ మూవీగా, సెకండ్ మూవీ అఖండ మూవీ, మూడో స్థానంలో ఉప్పెన మూవీ అయితే జ్యూరీ కమిటీ అయితే బెస్ట్ 3 మూవీస్ లో ఈ స్థానం అయితే ఇచ్చింది. 2022లో అయితే సీతారామం, మేజర్, కార్తికేయ మూవీ, ఈ మూడు మూవీస్ అయితే టాప్ 3 స్థానం ఇవ్వడం జరిగింది. ఇంకా 2023లో బలగం మూవీ అనేది సెన్సేషనల్ హిట్ అయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి దిల్ రాజు సపోర్ట్ తో థియేటర్లో నిలబెట్టి ఈ సినిమా తెలంగాణ యాస భాష అనేది బాగా ఆకట్టుకున్నది. అందుకే 2023కు బెస్ట్ మూవీగా ఈ స్థానం అయితే ఇవ్వడం జరిగింది. ఈ మూవీకి జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది. సెకండ్ మూవీ హనుమాన్ మూవీ బంపర్ హిట్ అయింది. హనుమాన్ మూవీ ఎంత సంచలన విజయం సాధించిందో. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మంచి మెసేజ్ ఉంది, మంచి కంటెంట్ ఉంది, బ్లాక్ బాస్టర్ మూవీ. థర్డ్ బెస్ట్ ఫిలిం గా 2023కి అయితే ప్రకటించడం జరిగింది. 2024 అవార్డ్స్ అయితే నిన్ననే కల్కి మూవీ నెంబర్ 1, అల్లు అర్జున్ బెస్ట్ నటుడు, ఇంకా మనకు హీరోయిన్ నివేదిత థామస్ బెస్ట్ నటిగా అయితే నిన్న ప్రకటించడం జరిగింది. విచిత్రం ఏంటంటే లాస్ట్ ఇయర్ పుష్ప రిలీజ్ అయినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కలిసి ఇది ఒక స్మగ్లర్ సినిమా, దీనికి అవార్డులు రావడం ఏంటి, ఇలాంటి సినిమాలు చూడొద్దు, టైం వేస్ట్ అన్నారు మంత్రులు. ఇప్పుడు అదే మంత్రులు ఈ సినిమా తెలంగాణ గవర్నమెంట్ అయితే బెస్ట్ నటుడుగా అల్లు అర్జున్ అయితే ఎంపిక చేయడం జరిగింది. ఎలా అప్పటి టైంలో జైలు, రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఎంత ఇష్యూ ఉన్నదో, ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి తోటి కలిసి అదే రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ 2024కు బెస్ట్ అవార్డు తెలంగాణ గవర్నమెంట్ నుంచి గద్దర్ అవార్డు తీసుకోబోతున్నాడు. వీళ్ళిద్దరు కలిసిన మూమెంట్ కోసం అయితే వచ్చే నెల 14వ తారీఖు అభిమానులు అయితే వెయిటింగ్. నందమూరి బాలకృష్ణ, రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు ఎలా ఉంటారో మన అందరికి తెలిసిందే. కంగ్రాచులేషన్స్ నందమూరి బాలకృష్ణ, మేజర్ ఎన్టీఆర్ జాతీయ అవార్డు వచ్చినందుకు. అలాగే కాంతారావు అవార్డ్స్ విజయ్ దేవరకొండ కూడా ఇవ్వడం జరిగింది. బిఎన్ నాగిరెడ్డి అవార్డ్స్ కూడా డైరెక్టర్ సుకుమార్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వచ్చే నెల 14వ తారీఖు అవార్డ్స్ అనేది ప్రాధాన్యం ఉండబోతుందంట. అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్ గా చేస్తారనేది తెలంగాణ గవర్నమెంట్ వెయిటింగ్. ప్రజెంట్ అయితే నందమూరి బాలకృష్ణకు 2 బెస్ట్ ఫిలింలు, ఎన్టీఆర్ జాతీయ అవార్డు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో